దృష్టిమైన గనక దేవుడు నా అనుభవంలో ఇచ్చిన ఆ వాక్యాన్ని మీ ముందు పెట్టి ఈ రాత్రి నేను ముగిస్తాను. దైవజనుల దగ్గర కీర్తన 32 చదివేటప్పుడు నాకు అనిపించింది, నేను ఏదైతే చెప్పాలి, నేను ఏదైతే వినిపించాలి, ఏదైతే దేవుడు నాతో మోయించి తీసుకొచ్చాడో ఆ మాటలు చాలా వరకు ఆ 32వ అధ్యాయం కీర్తనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పను. దేవుడు నాకు అందించిన ఆ సుసందేశం ఏంటి అంటే సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము మనం తీసి పెట్టుకుంటే, దేవుడు నేను నా ప్రయాణ మార్గములో ఇప్పటికిప్పుడు అయ్యగారు నాకు ఫోన్ చేశారు, నేనేం చెప్పాలా అనుకుంటూ ఇక బండి మీదే ఉన్నా, ప్రయాణంలోనే ఉన్నా, నా మైండ్ దేవునితో అనుసంధానం చేస్తూ ఏం చెప్తే బాగుంటుంది అనుకుంటున్న సమయంలో నన్ను వెలిగింప చేసినట్లుగా ఒక 3 కుటుంబాలు ఆ అధ్యాయములో ప్రభు నాకు వినిపించారు. ఇక చాలా కుటుంబాలు ఉన్నాయి మనం ధ్యానించి చదివి వివరణాత్మకంగా చెబితే, కానీ ఎందుకో ఒక 3 కుటుంబాలు మీ ముందు పెట్టాలి అని నేను ఆశపడుతున్నాను. మనం ఒకసారి ఉపోద్ఘాతానికి వెళ్తే ఇలా రాయబడింది, మందసం ఫిలిస్తీన్ల చేత ఆ యొక్క దోచుకోబడింది. మందసం ఫిలిస్తీన్ల దగ్గర ఉన్న సమయంలో దేవుని మహాకృప చేత దేవుడే తన మందసాన్ని తాను నడిపించుకున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 నెలలు ఆ మందసం అంట మనం గమనించిన వారమైతే అబినాదాబు అనే వ్యక్తి యొక్క గృహములో గిబియా అనే ప్రాంతములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎన్ని నెలలండి? 6 నెలలు. గుర్తుపెట్టుకోండి, అబినాదాబు అనే ఇంట్లో 6 నెలలు దేవుని మందసం ఉంది. ఆ మందసాన్ని తీసుకురావాలి అని దావీదు కొంతమంది వ్యక్తులను ఏర్పాటు చేసి కొత్త బండి ఒకటి చేయించి, ఎడ్లు బండి, చక్కని శూరులు, వీరులు, వాయిద్యాలు అన్ని ఏర్పాటు చేసి ఒక ఉత్సవముగా, ఒక ఆర్భాటంగా ఆ మందసాన్ని ఆ అబినాదాబు అనే ఇంటిలో నుంచి తీసుకొని వస్తుండగా ఆ వాహనం మీదకి ఉజ్జా అనే ఒక వ్యక్తి ఎక్కడం మనం చూసిన వారమైతే ప్రియులారా, నాకోను కళ్ళెము దగ్గరికి రాగానే ఎడ్లు కాలు జారడం, ఆ మందసం పడిపోతున్నప్పుడు ఆ ఉజ్జా ఆ చెయ్యి చాచి ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు దేవుని కోపం ఆ వ్యక్తి మీదకి రావడం మనం ఈ వాక్యంలో చదువుతాం. ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో దావీదుకును అక్కడున్న సమస్త ప్రజలకు భయం వేసింది. మరి మందసాన్ని ఎక్కడికి తీసుకువెళ్దాం, వదిలేద్దామా అనుకుంటున్న సమయంలో ఆ నాకోను కళ్ళము దగ్గరే గితీయుడు అని పిలువబడుతున్న ఒబేదెదోము అనే వ్యక్తి యొక్క ఇంట్లో 3 నెలలు ఆ మందసాన్ని పెట్టడం జరిగింది. బైబిల్ చెప్పనే చెబుతుంది, ఆ 3 నెలలు ఎప్పుడైతే ఆ మందసం వారి ఇంట్లో ఉందో గొప్ప ఆశీర్వాదము చూశారని. ఇంతవరకు మనం ఈ పూట వాక్యాన్ని ధ్యానం చేసుకొని నేను ముగించేస్తాను. మీకు అర్థమయ్యేటట్లుగా ఒక 3 పదాలు నేను వాడుతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందసాన్ని దావీదుపురమైన యెరూషలేమునకు తీసుకుని రావాలి అని ఒక తృష్ణ కలిగాడు. ఆ తృష్ణతో అబినాదాము ఒక్క ఇంట్లో ఉన్న ఆ మందసాన్ని తీసుకురావడానికి అతడు బయలుదేరాడు. మనం చాలాసార్లు ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఆశీర్వదించబడింది, ఒబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఆశీర్వదించబడింది, వారు వారి కుటుంబాన్ని ఆశీర్వదించబడ్డారు అని విన్నాం. కానీ ఎక్కడైనా అబినాదాము ఇంటిలో దేవుని మందసం ఉన్నట్లు గాని, అబినాదాము దేవుని మందసముతో ఒక సన్నిహితమైన సంబంధం కలిగినట్లు గాని, అతడు దీవించబడ్డాడని కానీ, అతడు ఆశీర్వాదములకు కారకుడయ్యాడని కానీ మనకు తెలుసా? చరిత్ర ఎక్కడా చెప్పలేదు. ఇక్కడ ప్రభు నాకు నేర్పిన మాట ఏంటో తెలుసా? ఇక్కడ మొట్టమొదటి కుటుంబం మనకు కనబడుతుంది. ఈ కుటుంబం అబినాదాబు కుటుంబం.
ఈ కుటుంబానికి దేవుడు నాతో పెట్టించిన పేరేంటో తెలుసా? విధానము. చెప్పండి, ఏంటంట? విధానం. నేను ఇలా మీకు చెప్తాను మీకు అర్థమయ్యేటట్లుగా. అభినాదాము ఇంటిలో దేవుని మందసం ఉన్నట్లు 6 నెలలైనప్పటికీ కూడా సమాచారం రాకపోవడానికి గల కారణం ఏంటి? కారణం ఎక్కడ తను ఆశీర్వదించబడినట్లు గాని, అసలు మందసం ఉన్నట్లు గాని పక్కింటోడు కూడా సమాచారం దొరకల. అలాగని దాసాడా? లేదు. బాహాటంగానే పెట్టాడు. అందరికీ కనబడేటట్లుగానే అతని దగ్గర ఉన్నట్లు అందరికీ తెలిసిన పట్టినట్లుగా ఉన్నారు. కారణం ఏంటంటే విధానము. మీకు దాన్ని మరొక పర్యోభాషలో చెప్పాలంటే ఆచరణ అనొచ్చు. ఈరోజు క్రైస్తవ లోకంలో ఒక అనుభవం నడుస్తుంది. ఏంట ఆ అనుభవం అంటే? అనుసరణ అని, ఆచరణ అని, అనుసరణ అని. ఈరోజు క్రైస్తవులు అనొచ్చు ఇలా తయారయ్యారు. ఎలాగా? నా ముందున్నోడు ఏం చేస్తే నేను అది చెయ్యాలా, నా ముందున్నోడు నా పక్కనోడు నాకు ఏం చెబితే అదే రైట్. చాలాసార్లు కొంతమందికి తన ఎదుట ఉన్నవాడు గుప్పుడు బియ్యం తీసుకొచ్చి దేవునికి ఇచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉంటే, ఓహో మనం కూడా ఇలా గుప్పుడు బియ్యం తీయాలి. ఎందుకు తీయాలో తెలియదు. ఎవరైనా ఒక 1000 రూపాయలు కానికిస్తే, ఓహో వాళ్ళు 1000 రూపాయలు సభల నిమిత్తం కానికిచ్చారు, నేను ఇవ్వాలేమో. అంతేగాని వారికంటూ ఒక సొంత మనసు ఉండదు, సొంత ప్రార్థన ఉండదు, సొంత అనుభవాలు ఉండవు. నా ఎదుటోడు చేశాడు, నేను కూడా చెయ్యాలి. ఈరోజు క్రైస్తవ విధి విధానములో ఈ అనుభవం బహు దొడ్డదైపోయింది. నిజంగా దైవజనులు నాకు చెప్పినప్పుడు నాకు అనిపించింది, కొంచెం బాధ అనిపించింది. క్రైస్తవులకు ఇలా చెప్పాలి, ఎప్పుడు క్రైస్తవుడు చరిత్రను సృష్టిస్తాడే కానీ చరిత్రను చదువుకొని కూర్చోడండి. బైబిల్ గ్రంథంలో మీరు ఎప్పుడైనా చదివే ఉండొచ్చు, 12 సంవత్సరాల రక్తస్రావణ స్త్రీ అని. ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావణంతో బాధపడుతూ అనేక వైద్యులను సంప్రదించినప్పటికీ ఆమె రోగం తగ్గపోయేటప్పటికి ఎవరో చెప్పారు, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచు అని. ఎవరు కూడా యేసు దగ్గరికి వెళ్ళు, ఆయన అంగీ ముట్టుకో, ఆయన ముట్టుకుంటే నీకు స్వస్థత వస్తుంది, ప్రభావం నీలోకి వెళ్ళిపోతుందని ఎవరు చెప్పలా. ఆమె వ్యక్తిగత అనుభవం, నేను ఇలా చేస్తే నా ప్రభు నన్ను కనికరిస్తారు, నేను ఇలా నడిస్తే నా ప్రభు యొక్క దీవెన నా మీద ఉంటుందని. బైబిల్లో ఎన్నడూ జరగని ఒక అద్భుతం జరిగింది. అదేంటో తెలుసా? యేసు క్రీస్తు వస్త్రములను పట్టుకొని స్వస్థత పొందుట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యేసయ్య చెయ్యాలి స్వస్థత, యేసయ్య ప్రార్థన చేస్తే స్వస్థత, ఇవే మనం చదువుకుంటాం. కానీ ఒక వినూత్నమైన కార్యక్రమం ఏంటో తెలుసా? ఆయన నా మీద చెయ్యక్కర్లేదు, ఆయన నా మీద ప్రార్థన చేయక్కర్లేదు. మన దేవుడు ఎవరో తెలుసా? నీ విశ్వాసము గొప్పదైతే, నీ అనుసరణ గొప్పదైతే, నీ భక్తి గొప్పదైతే, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ ఆయన కరుణగల హస్తము నీ మీదకి నా మీదకి దిగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పర్యాయము వాళ్ళందరూ క్రైస్తవులే. మా సంఘాలకు ఒక క్రమం ఏంటంటే, నేను ఒకటే చెప్తాను, అమ్మా నా ఫోన్ నెంబర్ ఉంది కదా అని చెప్పి మీకు సమయం దొరికినప్పుడల్లా ఫోన్ చేసి, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి అనమాకండి. ఇది అంత్యకాలం గనక నా ప్రార్థనే కాదు, చెప్పండి, మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. నేనేం చెప్తానంటే నా సంఘ బిడ్డలకి, ఎప్పుడు నాకు ప్రార్థన ఫోన్ చేయండి నేను ప్రార్థన చేస్తాను, మీరు కలిసి ప్రార్థన చేయండి. మీ భార్య భర్తలు మీ వల్ల అవ్వకపోతే నీ ప్రక్కన వాడు సహాయాన్ని తీసుకొని, నీ తోటి సంఘ బిడ్డల సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేయండి. అది కూడా చాలకపోతే మీ కొరకు ప్రార్థించడానికి నేను ఉన్నాను. స్తోత్రం చెప్పండి. అందుకే నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ రావు. కారణం ఏంటి అంటే, చాలా మంది సాక్ష్యం చెప్తారు, మేము మోకరించగానే నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడని. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీరు బాధల్లో ఉన్నారా, చిక్కుల్లో ఉన్నారా, మాకు ఫోన్ చేయండి,
మా టీం ప్రార్థన చేస్తారు, మేము ఎక్కడ చెప్పం. ఈరోజు ఒక అలవాటు అయిపోయింది, ఓ ట్రెండ్ సృష్టించేస్తున్నాం మనం. చరిత్ర చదివేవారిగా ఉన్నంతసేపు చరిత్రను చదివేవారుగానే ఉంటాం. నా క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా క్రైస్తవులు చరిత్ర చదువుకొని కూర్చోవాలా. చరిత్రను సృష్టించేవారు ఎవరయ్యా అంటే వాడు క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాతో చెప్పమంటున్న మాట ఏంటి తెలుసా? నువ్వు భక్తి చేస్తున్నావు కాదంటున్నా. నీ భక్తి అనుసరణ భక్తి, నీ భక్తి ఆచార భక్తి. ఎదుటోడు మోకరించకపోతే మనం మోకరించం, ఎదుటోడు గొప్పలు తెరవకపోతే మనం తెరవం. అదేంటి విచిత్రాలపు అలవాటు. కానీ ఒక సొంత అభిప్రాయం ఉండదు, ఒక సొంత ప్రార్థన విజ్ఞాపన ఉండదు. ఈరోజు నేను ఒక సవాల్ మీకు ఇసురుతున్నాను. ఈరోజు నువ్వు ఏదైనా దేవుళ్ళో చేయగలవు అంటే నీకంటూ ఒక సొంత అభిప్రాయం ఉందా? ఒకసారి ఆలోచించేయండి. నెబుకద్నెజరు ఒక ప్రతిమను పెట్టాడు, వచ్చి నమస్కరించండి అన్నాడు. 4 దిక్కుల నుండి ప్రజలు వచ్చారంట. అందులో ఒక దిక్కు పని ఏంటో తెలుసా? నా ఎదుటోడు మోకరించాడా, నేను కూడా మోకరిస్తాను. నా ఎదుటోడు ప్రార్థన చేసాడా, నేను ప్రార్థన చేస్తా. ఎప్పుడు కాపీ పేస్ట్. ఈరోజు క్రైస్తవులంతా చెప్పండి, కాపీ పేస్ట్. వాడు మీటింగ్ చేసాడు, నేను మీటింగ్ పెట్టాలి. వాడు సభ పెట్టాడు, నేను సభ పెట్టాలి. వాడు ఉపాస ప్రార్థన చేశాడు, నా ఉపాస. వీరమ్మగుంటలో కూడా నేను ఏది చేస్తే నన్ను కాపీ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సంవత్సరం మీరు ఒక చరిత్రని సృష్టించారు. స్తోత్రం చెప్పండి. నిజమా కాదా? తట్టిందా మీకు? నేను చెప్తా. వేయడానికి వాల్ పోస్టర్ మీద 3 రోజులు వేసారు. 27, 27, 28, 27, 28, 29, 28, 29, 30. ఎవరైనా వాల్ పోస్టర్ మీద చూస్తే 3 రోజులే మీటింగ్ అంటారు. కానీ మీరు విచిత్రం, 7 రోజులు మీటింగ్ పెట్టారు. స్తోత్రం చెప్పండి. అందులో 6వ రోజు నేనే వచ్చి వాక్యం చెప్పా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది పెదపాడు మండలములో పునుకొల్ల ప్రాంతము ఒక చరిత్రను సృష్టించింది. ఇది కదా నిజమైన భక్తి అంటే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరో పెట్టారు, మనం చేయడం కాదు. మీరు ఆ 7 రోజులు మాలక వస్తా ఉంటే మా వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీరమ్మగుంట, వసంతవాడ, ఈదులగుంట 3 రోజులే కదా పాస్టర్ గారు. మా వాళ్ళు కూడా వచ్చారు 3 రోజులు. 3వ రోజు అయితే మా వాళ్ళందరూ వచ్చారు. అయిపోయిందిగా పాస్టర్ గారు అని. మళ్ళీ పునుకోలు ఎందుకు వెళ్తున్నారని. అది కాదురా బాబు, వాళ్ళు 3 రోజులు మీటింగ్ పెట్టారు. 4 రోజులు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది క్రైస్తవులకు కావాల్సింది. ఎవరో చేశారు, నేను చేశాను. ఎవడో ప్రార్థించాడు, నేను ప్రార్థించాను. భక్తి. ఈరోజు చరిత్ర చెప్పుకుంటుంది, చరిత్ర చదువుతుంది. ఎన్నడూ జరగని కార్యక్రమాలు ఈ పునుకొల ప్రాంతంలో జరుగుతున్నాయి అంటే మనం ఎవరో కాదు చెప్పండి, కాపీ పేస్ట్లు కాదు. ఎవరో భక్తి చేశారని చేయడము, ఎవరో ఆచరించారని చేయడము కాదండి. క్రీస్తు పట్ల మీకున్న అనుభవం మా వీరమ్మగుంట దాకా, పెదపాడు మండలం దాకా పాకింది అంటే ఈరోజు మీరు చేసిన ఆ భక్తి ఏదైతే ఉందో చూడండి. ప్రభు కొరకు 7 రోజులు ప్రతిష్టత కలిగి. ఇంకా కొంతమంది అంటున్నారు ఇంకా పెట్టబోయారా అని. నేనంటే చేతులు ఎత్తేసాను, బాబు మీకు ఎంత ఓపికరా బాబు, ఇంకా మానకుండా పెట్టండి, ఇంకా మానకుండా పెట్టండి అంటా ఉంటే. భక్తి చేశాము అంటే ఇదిగో ఇలా ఉండాలి. మీరు ఒక ఆదర్శంగా నిలిచారు. మేము మీ గురించి చెప్పడానికి మేము ఎందుకు సంతోషిస్తున్నామంటే మా బిడ్డలైన వారు అని దైవజనులు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నారంటే మేము ఆచరించే భక్తి కాదు, అనుసరించే భక్తి కాదు, మేము చరిత్రను సృష్టించేవారు. నిజంగా పెదపాడు మండలంలో 7 రోజులు మీటింగ్ ఎవరు పెట్టలా. ఆ ఘనత మహిమ మన దేవుడికి చెందింది అంటే అది మీ వల్ల కాదా? స్తోత్రం చెప్పుకోండి ఒకసారి. అలాంటి మీరు ఆచారాలలోనూ అనుసరణలోనూ మనం ఉండకూడదు. ఈ వ్యక్తికి ఎందుకు పేరు రాలేదంటే ఆచరించేవాడికి ఏమొస్తుంది? ఆల్రెడీ ఒకటి ఉంది, ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ ఒకటికి వచ్చిందంట. సెకండ్ ర్యాంక్ ఎవరికి కావాలి? ఎప్పుడు చరిత్ర మొదటి గుర్తు పెట్టుకుంటుంది కానీ రెండో వాడిని కాదుగా. కాబట్టి
మనం ఎప్పుడు కూడా చరిత్రలు చదవమాకండి. ఈ సంఘము నుండి నేను చాలా సంతోషిస్తున్నాను. మనది అభినాదాబు భక్తి అయితే చెప్పాలి కాదు, ఆచరణ భక్తి కాదు, మనది ఆచారపు భక్తి కాదు. ఈ రోజుకి నేను నా దగ్గర కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు. అందులో నేను ప్రతిరోజు అడుగుతున్న మన్నా పెడతా ఉంటే నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తాయి. అయ్యగారు, ఇది నాకు పీరియడ్స్ స్టార్ట్ అయినాయి, దేవుని మందిరానికి వెళ్ళొచ్చా? అయ్యా నేను బయట ఉన్నాను, దేవుని మందిరానికి వెళ్ళొచ్చా? నేను అంటాను, మనకి ఎటువంటి మైలు లేదమ్మా, శుభ్రంగా తలస్నానం చేసుకుని లోపలికి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవులకి మైలు, క్రైస్తవులకి ఆచారం, క్రైస్తవులకి ప్రియుల అడ్డులు లేదు. ఏదైనా అడ్డు ఉంది అంటే నువ్వు దేవుని మీద ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తావో అదే అడ్డు తప్ప మరొక అడ్డు దేవుడు నీకు నాకు, నీ పాపమే నీకు నాకు అడ్డుగా ఉందన్నాడు తప్ప మరి ఏ అడ్డు దేవునికి మనకి లేకుండాను గాక. కాబట్టి నేను క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాను. అభినాదాబు ఇంటిలో దేవుడు గణపరచకపోవడానికి గల కారణం ఏంటంటే సొంత నిర్ణయాలు, సొంత ఆచారాలు, సొంత ఏమీ లేవు, చెప్పుకోవడానికి ఏమీ లేవు, చేయడానికి ఏమీ లేవు. ఎప్పుడు చూసినా నేను భక్తుడిని, నేను విశ్వాసుని, నేను ప్రార్థన చేసేవాడిని. కారణం ఏంటి అంటే ఏనాడు ఒక సొంత నిర్ణయం అనేది అతని జీవితంలో లేదు గనక దేవుడు దీవించడం కూడా మానేశాడు. ప్రియులారా, కాపీ కొట్టేంతసేపు మనకి ఎలాగైతే పరీక్షలో మార్క్స్ రావో, ఎలాగైతే మనం ముందుకు సాగలేమో, దేవుళ్ళలో కూడా కాపీ కొట్టేంత వరకు కూడా మనం ఎదగలేం. మన ఎదుగుదల ఎక్కడ ఉండదు. దేవుడు నాకు చెప్పు పంపించాడు. చెప్పు, ఎన్నిసార్లు అనుసరిస్తారు మీరు, ఎన్నిసార్లు ఆచారపు భక్తి చేస్తారు? ముందుగా కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు, ఎంతకాలమో నా నామమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని అనుసరించెదరు బైబిల్ చెప్తుంది. అందుకే దేవుడు దీవించలేకపోతున్నాడు. అభినాదాబు యొక్క ఇల్లు దీవించబడగల కారణం అనుసరణ, ఆచార భక్తి. ఇక రెండో వ్యక్తి దగ్గరికి నేను వస్తున్నాను. అతని పేరు ఉజ్జా. ఈ ఉజ్జా అనే వ్యక్తి ప్రధాన యాజకుడైతే కాదు, యాజకుడు అంతకంటే కాదు. ఇతను అభినాదాబు యొక్క కుమారుడు అని బైబిల్ చెప్తుంది. అయితే ఈ అసలు దేవుని మందసం ఎలా తీసుకెళ్ళాలి? బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం, మీరు తీయక్కర్లేదు. దైవజనులు, యాజకులు వారి భుజస్కంధాల మీద తుమ్మకర్రతో ఆ మందసాన్ని 4 వ్యక్తులు మోసుకుంటూ తీసుకెళ్ళాలి. కానీ దావీదు తెలియక దాని కొత్త ఎద్దుల బండి మీద ఎక్కించి తీసుకువెళ్తే ఆ ఎద్దు ఏమైందంటే కాలు జారి మందసం పడిపోతుండగా అసలు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని ఉజ్జా దాన్ని ఏం చేశారు చెప్పండి? గబుక్కుని చేయి చాపి పట్టుకోనగా దేవుని కోపం అతని మీదకి వచ్చింది. దీని గురించి నేను ఎక్కువ వివరించను కానీ ఒక కుటుంబములో మనం చూసిన వారి మీద ప్రియులారా వినాశనము, విధ్వంసము, విచారణ మనం చూడగలుగుతాం. ఆ కుటుంబంలో గొప్ప విచారణ కలిగింది. ఆ విచారణ ఎందువల్ల కలిగింది అని అంటే ప్రియులారా, చెయ్యకూడని పని చేసుడు బట్టే. మరి నాకు తెలియదు కానీ అంజీ గారు రక్షించబడ్డారా? లేదు. ఓకే, మనం చేసే పొరపాట్లు అయ్యే. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఎంతకాలము మనం ఉంటామో తెలియదు. ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా రక్షణ కనుక లేకపోతే చెప్పండి, అన్ని సంవత్సరాలు భక్తి వ్యర్థమే. ఉజ్జా జీవితంలో ఎన్ని సంవత్సరాలు దేవుని మనసు, ఎన్ని నెలలు దేవుని మనసు తన దగ్గర ఉంది, కానీ అప్పుడే పట్టుకోవడానికి చేయి చాపాడు. దేవుని మనసు ప్రయాణిస్తుండగా చేయి చాపాడు. గొప్ప విధ్వంసం జరిగింది. నేను అంటాను ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం అంతటా, ప్రకటన 14:13, ఇప్పటి నుండి ప్రభునందు మృతు పొందు మృతులు, అది అపోస్తుడైన యోహాను పద్మస్ దీవిలో పరవాసుడిగా ఉన్న యోహానుతో చెబుతున్న మాట. అయ్యా, ఇంతవరకు ఏమో
యేసు క్రీస్తు ప్రభువారు మృతి చెందారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి రాయ్, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, మీకు చెప్పాను కదా, నాకు ప్రతిరోజు అనుదినం అన్న అనే ఒక అలవాటు ఉంది. ఈరోజు నేను దాన్ని ఏమని చెప్పానంటే, మరణం నాకు శత్రువు అని రాశాను. మా నాయనమ్మ గారి ఫోటో వేసి, మరణమా నువ్వు నాకు శత్రువు అయిపోయావు. ఎందుకంటే మా నాయనమ్మ గారు అంటే నాకు అంత ఇష్టం. ఎన్నో కార్యక్రమాలు చేసింది ఆవిడ, సేవలో ఎంతో దాతృత్వాన్ని చూపించింది. కానీ నేనేమన్నా తెలుసా, మరణమా ఎంతవరకు నువ్వు నా శత్రువేమో కానీ ఇక నుంచి నువ్వు నా శత్రువు కాదు. ఎందుకంటే యేసు పునరుద్ధానం ఒకటి చెప్పింది, మరణాన్ని సైతం కూడా గెలవగలిగిన యేసు క్రీస్తు ఉన్నాడు గనక ఆయన యందు మృతి చెందిన మృతులు ఎవరైతే ఉంటారో చూడండి, వారు తిరిగి లెగుస్తారు. స్తోత్రం చెప్పండి. నిజంగా పునరుద్ధానమే లేకపోతే మనం ఇంత చేసిన భక్తి వ్యర్థమే. పునరుద్ధానమే లేకపోతే మన భక్తి వ్యర్థమే. మీకు మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం. ఇలాగే అంజీ గారు చివరి దశలో ఉన్నారంట అనుకుందాం. మాలాంటి ఒక దైవజనుని పిలిపించారు. అప్పటికి యేసు పుట్టలేదు. చెప్పండి ఎవరు? మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన ఉందో తప్ప కొత్త నిబంధన లేదు అనుకోండి. గబగబా బైబిల్ తీసుకొచ్చి అంజీ గారి దగ్గర కూర్చొని, అయ్యా ఏంటయ్యా నీకు రావడానికి గల రోగం ఏంటి, నీ బలహీనత ఏంటి, సమస్య ఏంటి అని చెబుతున్నప్పుడు ఆ ఇంటిగా ఆవిడ అందంట, అయ్యా మమ్మల్ని కొంచెం బలపరచడానికి 4 మాటలు చెప్పయ్యా అంది. ఈలో బైబిల్ తీసేటప్పటికల్లా మరణం ఆయన సంభవించింది. ఆయన కన్ను మూసారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? బైబిల్ తెరిచి కంగారు పడకమ్మా, నాకు చదివాక యోహాను సువార్త 11:25, 24, 25, 26 వచనాల్లో మృతుల పునరుద్ధానం ఉందమ్మా అని చెప్పడానికి. అప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి, యేసు లేకపోతే ఏమి లేదు, అసలు పునరుద్ధానమే లేదు కదా. యేసు వచ్చాడు, పుట్టాడు, జీవించాడు, సమాధి చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధిలో పెట్టాడు, 3వ దినాన్ని లేచాడు. కనుకనే మనం ఏం చేసుకుంటున్నాం? ఈస్టర్ పండగ చేసుకుంటున్నామే. అసలు యేసయ్య లేకపోతే ఏమి లేదు మనకి. ఈస్టర్ ఉందా? పునరుద్ధానం ఉందా? తిరుగు లెగుస్తామని ఉందా? నేను అంటాను, ఆ రోజైతే యేసు లేకపోయాడు కనుక ఏమీ చెప్పలేకపోయాం, కానీ ఈరోజు గుడ్డి మీద చేసుకొని చెప్పగలం. అమ్మా నిరీక్షించు. మరణము అనుకుంటుంది ముగించేశానని, కానీ మరణము నుంచి గెలిచి తిరిగి లేచిన యేసే చెప్తున్నాడు, మరణము ముగింపు కాదు, పునరుద్ధానము కూడా ఒకటి ఉందని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేగా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 నుంచి చివరి వచనాలు అంటాడు, ఇందును బట్టి, ఈ నిరీక్షణ బట్టి మనం ఏం చేయాలంటే ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకవేళ అంజీ గారిని మీరు ఇప్పుడు చూడకపోవచ్చేమో, కానీ రేపు మేఘారూఢుడే మొదటి మృతులు లేచిన తరువాత ఒకవేళ మనం బ్రతుకుంటే, లేదా మనం ఒకవేళ మరణిస్తే మనం కూడా ఏమవుతుంది చెప్పండి, ఆయనను ఎదుర్కోబోతున్నాం గనక మీరేమీ బాధపడక్కర్లేదు. దేవుడు మన జీవితంలో మరణం మనకు ఒక విద్వాంసమే కావచ్చు. ఈరోజు ఆయన మన కంటికి కనబడకపోవచ్చు, కానీ తిరిగి యేసుక్రీస్తు ప్రభు వారిని ఎదుర్కొనేటప్పుడు ఖచ్చితముగా ఆయనను మనం ఎదుర్కోబోతున్నాము అని రక్షించబడిన వారమైతే గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, మరణము మనకి ముగింపు కాదని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్నాము, మీలో ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మనం ఎంతకాలం ఉంటామో చెప్పని దినాలకు వచ్చేస్తున్నాం. కరోనా చెప్పకే చెప్పింది, నువ్వు ఎంతటి బలస్తుడువైనా, ఎంతటి బలవంతుడువైనా, నువ్వు ఎంత భక్తి చేసినా రక్షణ లేకపోతే నీకు పరలోకం లేదు. కనుక ఉజ్జా గొప్పవాడే కావచ్చు, ఆ ఇంట్లో పెద్దవాడే కావచ్చు, లేదా చిన్నవాడు కావచ్చు, ఆ ఇంట్లో ఒకడు కావచ్చు, అతడు స్థితి గొప్పది కావచ్చు, ఉద్యోగం గొప్పది కావచ్చు, కానీ దేవుని కోపానికి బలైపోయాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నువ్వు నడిచే నడకను బట్టి, నడిచే నడవడికను బట్టి దేవుడి కోపం తెప్పిస్తున్నావేమో. జాగ్రత్త. దేవుడు ఉజ్జాని నీ ముందు పెట్టి ఒక విధ్వంసం, ఒక వినాశనం ఒక ఇంట్లో జరిగింది. కారణం చెయ్యకూడని పని. ఏంటా పని? ఇంకా క్రీస్తుని ఎరగకపోవడమే.
అలా కాదండి, నేను మందిరానికి వెళ్తాను. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వెళ్ళినా సాతానుడు కాదండవు. మీకు మాట చెప్తాను. ఒకసారంట ఒక మీటింగ్ పెట్టారు, దెయ్యాలన్నీ మీటింగ్ పెట్టినాయంట. ఎవరో వెళ్ళారు ఎప్పుడైనా? అర్ధరాత్రి 12ంటికి శ్మశానానికి వెళ్తే ఆ మీటింగ్ లో మీరు కూడా పాల్గొవచ్చు. ఆ మీటింగ్ లో ఒక చర్చ జరుగుతుంది. ఏంటి ఆ చర్చ అంటే ఏమీ లేదండి, పలానా బాబురావు గారు ఎప్పుడు చూసిన మీటింగ్లని యేసుక్రీస్తుని నమ్ముకోండి అని సువార్తను ఆ దైవజనుల చేత ఈ దైవజనుల చేత సువార్త ద్వారా పాటల ద్వారా అనేకులు మార్చేస్తున్నాడు. మనం వెళ్ళి ఏం చేద్దామంటే ఓ 4 తాగుబోతులను పంపిద్దాం, ఆడిల్లు అక్కడ గొడవ చేస్తాడు, సువార్తను ఆపేస్తాడు. ఒరే ఎన్నో చేసావురా, పిల్లదయ్యాలు అంటున్నాయంట. ఏమని? మేము వెళ్ళి తాగుడు పంపిస్తాం, మేము వెళ్ళి ఎదుటోడిని లేపుతాం, సౌండ్ పెంచేస్తున్నారని, మేము వెళ్ళి అది చేస్తాం ఇది చేస్తామంటే ఆ పెద్ద దయ్యాలన్నా అంటే ఊరుకోండే, మీ అన్ని పిల్ల చేష్టలు. అక్కడ ముసలి దయ్యం ఉందంట. ఎవరు? అదే మన తాత లూసిఫర్ ఉన్నాడుగా, ఆయన అన్నాడంటే మీరేం చేయొద్దు, మీరు కూడా చర్చికి వెళ్ళండి, మీరు కూడా పాటలు పాడండి, మీరు కూడా కానుకలు ఇవ్వండి, మీరు కూడా ప్రార్థన చేయండి, కానీ బాప్తీసం మట్టికి తీసుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, పాటలు పాడితే పరలోకానికి వెళ్తామా? మనం కానుకలు ఇస్తే మళ్ళా దేవుని రాజ్యానికి వెళ్తామా? ప్రార్థన చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామా? మరి ఏం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామంటే రక్షణ బట్టే కదా. ఈరోజు ఇంకా నువ్వు రక్షించబడకపోతే నీ జీవితంలో అంతకంటే భయంకరమైన విధ్వంసం కాకపోతే మరేమనాలి? తీరని నష్టం ఏదైనా ఉంది అంటే సంఘం అనే ఇంట్లో నేను రక్షించకపోవడమే అనే విషయాన్ని తెలుసుకుంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఇంకో కుటుంబం ఉందంట. ఆ కుటుంబం పేరు చెప్పండి. ఒబేదేదేము కుటుంబం. 3 నెలలే ఉందంట దేవుని మందసం, కానీ దీవించబడిందంట. ఆ కుటుంబం హెచ్చించబడడానికి గల కారణం ఏంటంటే మందసం. అసలు ఆ మందసం ఏంటి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో నేను క్లుప్తంగా చెప్పేస్తూ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టను, మీరు కూడా ఉదయకాలపు పనికి వెళ్ళాలి కాబట్టి 3 వస్తువులు ఉన్నాయంట మందసంలో. చెప్పండి, దాన్ని కూడా తీసి చెప్పాలా? బంగారుపు మన్నా పాత్ర, చిగురించిన అహరోను చేతికర్ర, 2 రాతి. ఇప్పుడు చెప్పండి, మనం ఊరిని సింపుల్ గా మాట్లాడేసుకుందాం. మన్నా పాత్ర అంటే ఏంటి? వాక్యం. మీరు చెప్పలేరు కదా అయ్యారు అన్నట్టు చూస్తున్నారు. మన్నా అంటే ఏంటి చెప్పండి? ఆహారం. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ ఎక్కడో వినబడుతుంది. అంటే మనం వాక్యాన్ని చదవం, వాక్యాన్ని ధ్యానించం. బోల్డ్ పనులండి పాస్టర్ గారు అంటారా? నువ్వు ఎన్ని పనులు పెట్టుకున్నా బైబిల్ చెప్తుంది 3 యోహాను 2వ వచనం, ప్రియుడా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో మనం వర్ధిల్లాలి. మన ఇంటికి అద్దె కట్టలేదు అనుకోండి, 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, 3వ నెలకి ఏం చేస్తారు చెప్పండి? ఇంటి ఓనరు. ఇది ఒక ఇల్లు, దేహం అనే ఇల్లు. రోజు టిఫిన్ పెడుతున్నాం, ఓకే, మధ్యాహ్నం భోజనం, ఓకే, రాత్రి భోజనం, కానీ లోపల దేవుడు ఒక వచ్చాడు, ఊపిరి, దేవుని ఆత్మ. దానికి టిఫిన్ పెట్టావా? దానికి భోజనం పెట్టావా? అది ఎలా భోజనం చేస్తుందండి? వాక్యమే దాని భోజనం. దేవుని వాక్యం జుంటి తేనె దారుల కంటే అది మధురమైన దేవుని వాక్యాన్ని కోరుకుంటుంది. బంగారుపు వాక్యం అంట. నేనంటాను, మీరు దీవించబడాలి అంటే ప్రతిరోజు రేయి మొదటి జామును లేచి ఏం చదవాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని చదవాలి. నేనంటాను, ఎవరింట్లో దేవుని వాక్యం వినబడుతుందో, ఎవరింట్లో దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో వారంట ఉన్నతమైన దేవుని యొక్క ఉపదేశము ద్వారా దీవించబడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. దేవుని వాక్యం బంగారుపు మన్నా పాత్ర వంటిది అనే విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను ఇంకా లోతుకు వెళ్తలేదు, క్లుప్తంగా ముగించేస్తున్నాను. 2వది చిగురించు అహరోను కర్ర. ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి పెట్టారు అక్కడ 12 కర్రలు. ప్రతి కర్ర మీద లేవీయుడు, రూబేను అంటూ ప్రియులారా పేర్లు రాశారు. కానీ ఆ రాత్రంతా ఆ మందసంలో ప్రియులారా అన్ని కర్రలతో పాటు అహరోను కర్ర ఉందంట. దేవుడు అహరోను కర్రను దీవించి ఏం చేశాడు? చిగురించి పువ్వులు పూసి బాదం కాయలు కాసిందంట. కారణం ఏంటో తెలుసా? చిగురించే అనుభవం ఏ సంఘం? చిగురించడం అంటే ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. లూకాసు వార్త 18:1 మీరు విసుకక ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు దేవుడు చెప్పాడంటే ఈరోజు ప్రార్థన అంటే ఎంత విసుకో.
ఎప్పుడు చూసినా ప్రార్థన 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 అంటావేంటంటారు. ప్రార్థనే మన ఊపిరి. ఓ భక్తుడు ఇలా రాశాడు, ఏమనంటే ఉదయకాలం ముందు చేసే ప్రార్థన తాళపు చెవి లాంటిది అంటండి. చెప్పండి ఏంటిది? నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే ఏం కావాలి? తాళం చెవి కావాలి. ఒక ఇంటికి తాళపు చెవి ఎంత ప్రాముఖ్యమైనదో ఒక క్రైస్తవుడు ఉదయకాల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది. రోగాలనే సమస్యలు తీర్చుకోవచ్చు, ఏ ఇరుకు ఇబ్బందులనే సమస్య తీర్చుకోవచ్చు, అవసరాలనే సమస్య తీర్చుకోవచ్చు నువ్వు ప్రార్థించిన వాడు అయితే. నేను ఎప్పుడోటే నమ్ముతానండి, 2011లో నేను సేవకు వచ్చా. 2016 వీరమ్మగొండ ప్రాంతానికి నేను తట్టబొట్ట పట్టుకొని వచ్చేసాను, నా భార్యని పట్టుకొని వచ్చేసా. చెప్పండి, 2011 అయితే ఎప్పుడు వచ్చాను? ఎన్ని సంవత్సరాలు? 5 లేదా 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో ఒక్క మందిరం గుమ్మం ఎక్కడా, ఒక్క మందిరపు నేను స్టేజ్ ఎక్కడా, ఒక్క దైవ సేవకుల దగ్గరికి వెళ్ళాలా. కారణం ఏంటంటే నన్ను ఎవడో పిలిచేవాడు కాదు. మీకు తెలుసో లేదో, ఏడ్చారు దేవుడి దగ్గర. అయ్యా, ఇలాంటి దైవ సేవకులు స్టేజీలు కడతా ఉంటే, వేదికలు ఎక్కుతా ఉంటే, మీటింగ్లు పెడతా ఉంటే నేను ఎప్పుడు చేయగలనయ్యా, నేను ఎప్పుడు ఆ వేదికను ఎక్కగల? దేవుడు అన్నాడు, నా కుమారుడా ఇప్పుడు ఎక్కితే వెంటనే దిగిపోతావు. చెప్పు ఏంటంటే, ఇప్పుడు ఎక్కితే వెంటనే దిగిపోతావు, ఒక సమయాన్ని ఇస్తాను అప్పుడు ఎక్కు అన్నాడు. చెప్పొచ్చు, రెవరెండ్ లాజరస్ రాయ్ గారి ద్వారా 2017లో మొట్టమొదటిసారి నేను సత్యవోలు వాక్యం చెప్పాను. ఆ రోజు ఎక్కిన వేదిక ఈ రోజు వరకు ఎక్కుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకప్పుడు పెదపాడు మండలంలో పక్కింటి చర్చి కూడా నేను ఎవరో తెలియదు. ఈరోజు పెదపాడు మండలంలో ఇలాంటి దైవ సేవకులు అందరూ కలిపి పాస్టర్లు అందరికి ఏమి ఇచ్చారంటే ఒక ట్రెజరర్ గా పోస్ట్ ఇచ్చేసారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా సంఘం యొక్క కొరత కాదు, ఏమండి, నాకున్న చదువు కాదు, నాకున్నది ఏది కాదు, కేవలం నా యేసయ్య కృప. మీకు తెలుసో లేదో, నేను దేవుడి దగ్గర ఏడ్చా, మీరు అదే ఏడ్చుంటారు. నేను ఒకటే నమ్ముతా, 4 గోడల మధ్య ప్రార్థన చేసేవాడిని దేవుడు 4 దిక్కుల ముందు నిలబెట్టుకుంటాడు. స్తోత్రం చెప్పండి. చిగురిస్తావు. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టి 4 గోడల మధ్య దేవుడిని అంచులంచులుగా 4 దిక్కులు వాడుకుంటాడు. దేవుని కాలు పట్టుకో, ఎవ్వరి కాలు పట్టుకోకుండా దేవుడు నడుపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక చివరిది 2 రాతి పలకలు. ఈ 2 రాతి పలకలు ఉపదేశము వినేవారము చదివే వారంగా కాదు, చెప్పండి, ఆచరించే వారంగా కూడా మనము. ద్వితీయోపదేశ కాండంలో ఉంది కదా, నీ తల బాసికగా కట్టుకోవాలి, మీ చేతికి కట్టుకోవాలి, నీ గుమ్మానికి కట్టుకొని ఏం చేయాలి? ఆహా, నాకు బైబిల్ ఉంది, నేను దేవుని గుడికి వెళ్తున్నాను అనుకోవాలా? బైబిల్ చేతిలో కాదు, నీ నడకలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. బైబిల్ను అనుసరించాలి. ఎందుకంటే దేవుడు ఆచరించే వాళ్ళని ఎప్పుడు దీవించడు, అనుసరించే వారిని దీవిస్తాడు. కాబట్టి ఈ మాటలు ముగిస్తూ 3 కుటుంబాలు మీ ముందు పెట్టాను. 1 అభినాదాము కుటుంబం, ఇది ఆచారాలు చేసే కుటుంబం. 2 ఉజ్జా కుటుంబం, సరి అయిన అనుసరణ లేక వివాదానికి విద్వాంసానికి కారకమైన కుటుంబం, క్రీస్తును ఎరగక తెలియక దేవునికి దూరంగా బ్రతికిన కుటుంబం. ఇక 3వది ఓబేదేము కుటుంబం, దేవునికి దగ్గరగా బ్రతికి విజయాన్ని చూసిన కుటుంబం. చెప్పండి, 1ఏమో విధానము, 2వది ప్రియులారా విద్వాంసము, 3వది విజయము. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? ఇంకా క్రీస్తుని ఎరగకున్నావేమో, ఒకసారి దేవుని అద్దం ముందు ఒకసారి చూసుకో. తల వంచుదాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబం మనకు పాఠం నేర్పుతుంది. దేవుడు తన దాసుని ద్వారా ఒక సందేశాన్ని మీకు అందించి పెట్టారు. ఈరోజు నీది ఏ కుటుంబం? ఎలా ఉంది? అనుసరిస్తానే ఉన్నావా? ఆచార భక్తి చేస్తానే ఉన్నావా? నేను క్రైస్తవురాలనే భక్తురాలనే అనుకుంటూ జీవిస్తున్నావా? లేదయ్యా, నీకు దగ్గరగా బ్రతుకుతాను. చరిత్రను చదివి అలసిపోయానయ్యా. చరిత్రను సృష్టించే వారికి నన్ను మాట్లాడతాం. ప్రార్థన చేసుకుందాం. చెప్తున్న మాట